నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నామండి. సహజ సిద్ధంగా తయారు చేయబడిన అన్ని రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఆవు నెయ్యి కావచ్చు, తాటి బెల్లం కావచ్చు, గానుగు నూనెలు, అలానే సహజ సిద్ధంగా తయారు చేసిన సబ్బులు, షాంపూలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఏ ఓట్స్ అండి రాజుగారు? ఓట్స్ మేడం అవి. ఓకే, రోల్డ్ ఓట్స్ అంటారు. రోల్డ్ ఓట్స్ కరెక్ట్. సో ఇవి ఓట్స్ ఎంత అండి ప్యాకెట్? అది 150 పావు కేజీ. 150 పావు కేజీ. ఓకే, ఓట్స్ ఉన్నాయి. ఓకే, శనగలు ఉన్నాయి. ఇవి గోధుమలు, ఇందాక ఎవ గోధుమలు చూపించిన తర్వాత ఇది బ్లాక్ నల్ల గోధుమలు. ఇవి నల్ల గోధుమలు. ఈ నల్ల గోధుమలు మధ్యప్రదేశ్ ఆ ఏరియాలోనే ఎక్కువ పండుతాయి. అంటే దేశవాళీ రకాలలో చాలా మిస్ అయిపోయిన దాంట్లో మళ్ళీ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం కదా. ఇది అవును, తెలియదు మేడం. ఇవి B12, B6, బి సంబంధించి బి కాంప్లెక్స్ సంబంధించిన లోపాలు ఏమున్నా సరే ఇవి చపాతీలాగా చేసుకొని తిన్నట్టయితే. మరి ఇప్పుడు ఇదంతా మనం ఆడించుకోవడం అంత కష్టం కదా, మన దగ్గర పౌడర్ కూడా చేసి పెట్టినాము. ఉంది, పౌడర్ చూపిద్దామండి. పౌడర్ చూపిస్తాము. అవి యాక్చువల్ గా మీరు చేపించుకోవడం కష్టం అన్నారు, కానీ మనం ఇష్టపడి ఇవన్నీ మనం హెల్త్ కోసం చేసుకుంటే. ఇప్పుడు జాబ్ కి వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం శ్రద్ధ పెడతారు. మన దగ్గర చేపించి పెట్టినా మేడం. మనకి ఇదేంటంటే మనం చేపించుకోవాలంటే కష్టమైన పని. అమ్మో కుంకుడుకాయలు ఎన్ని సంవత్సరాలు అయిందో నేనైతే చూసండి, సీరియస్లీ అసలు వాడడమే లేదు. అరకు ఫారెస్ట్ నుంచి తెప్పించాను. అరకు ఫారెస్ట్ నుంచి తెప్పించిన కుంకుడుకాయలు పొడి వచ్చేస్తే బాగుండు. మీ నన్ను ఉంది కుంకుడుకాయ పొడి కూడా ఉంది. పొడి కూడా అసలు అప్పట్లో డాండ్రఫ్ అసలు ఎక్కడ విన్నామండి అవి? లేవు ఇవన్నీ మనం షాంపూలు అని అవి వాడడంతోనే వస్తున్నాయి. చిన్నప్పుడు మేము కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేసేవాళ్ళం, నాకు తెలుసు, అందుకే అంటున్నాను. వాడారు కనుక మీకు తొందరగా కనెక్ట్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే ఉదయాన్నే లేసి దాన్ని నానబెట్టి దాన్ని దంచి గుజ్జు చేసుకొని షాంపూ చేసేవాళ్ళం. అప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది, సిల్కీగా ఉండేది. అసలు ప్రాబ్లమ్స్ అనేది పెద్ద పెద్ద వాళ్ళు హాయిగా ఉంటుంది. ఎంత ఉందండి ఇది మనం వాడడం కాకుండా భూమిలోకి వెళ్ళిన తర్వాత భూమి కూడా ఏం పాడవదు మేడం. ఇప్పుడు షాంపూలు అవి కెమికల్స్ వాడుతూ ఉంటారు కదా, మనకు ప్రాబ్లమే, తర్వాత భూమి ప్రకృతి కూడా అప్పుడప్పుడు కళ్ళలోకి కూడా వెళ్తుంటది, అది కూడా మంచిదే కదా. మంచిదే మేడం, అప్పుడప్పుడు కళ్ళలోకి వెళ్తుంటది, అది కూడా మంచిది. ఎంత ఉందండి ఇది ప్యాకెట్? 100 రూపీస్ హాఫ్ కేజీ. ఓకే, ఒకటి వేసుకుందామండి, చేద్దాం ఈసారి. సో ఇక మనం చూసినట్లయితే శనగలు ఇవన్నీ కూడా గో ఆధారితము. ఇది ఆమ్లా క్యాండీ మేడం. ఆమ్లా ఇది ఉసిరికాయని, ఉసిరికాయ కానీ తెలుగులో సంస్కృతం దీన్ని అమృత ఫలము అని చెప్తారు. అంటే ఇది దీని పండు కింద కూడా కన్సిడర్ చేస్తారు. తినొచ్చు కదండి, తినాలి మేడం. ఇది తింటే ఇది కూడా బి కాంప్లెక్స్ సంబంధించినది. సిట్రిక్ ఉంటుంది దీంట్లో, సి విటమిన్. ఇప్పుడు కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి ఇది మంచి ఔషధం అంటే. మీకు ఇది తేనెలో ఫర్మెంట్ చేసింది క్యాండీ అంటాం. ఇది సంవత్సరం 360 రోజులు తినవచ్చు అన్నట్టు. ఇది 150 పావు కిలో. ఇది పావు కిలోనా? ఇది హాఫ్ కేజీ. ఇది హాఫ్ కేజీ. అండ్ ఇంతకు ముందు మనం చూసినట్లే రవ్వలు ఉన్నాయి. ఇది ఎవ గోధుమలతో రవ్వ అన్నట్టు. గోధుమలతో రవ్వ 100 రూపాయలు ఉందండి. హాఫ్ కేజీ 100 రూపాయలు. రైట్, మనం చూస్తున్నాం కదా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. తినచ్చు, మనము లావ్ అయిపోతున్నామేమో, షుగర్ వచ్చేస్తున్నామో అనే టెన్షనే లేదు కదండి. ఇవన్నీ కూడా లావ్ అనేది అంటే ఇప్పుడు అందరి భయం అదే కదండి, లావ్ అయిపోతామేమో, షుగర్ వచ్చేస్తుందేమో. సో ఇదే టెన్షన్ ఉంది. కాకపోతే ఇది న్యాచురల్ గా పండించిన పంట కూడా, అంతా కూడా గో సంబంధిత ఆధారితంగానే ఇవన్నీ పండించారు కాబట్టి ప్రశాంతంగా తినచ్చు. మనం ఎక్కువ కూడా తినేలేవండి, మనకి ఎంత కావాలో అంతవరకునే తింటాం. అండ్ ఇత్తడి పాత్రలు కూడా ఉన్నాయి ఇక్కడ కదండి. అవును మేడం, మనం మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఐరన్ ఇవన్నీ కూడా మనం పరిచయం. 2800. ఇది కేజీ లెక్క, కొన్ని ఐటమ్స్ కేజీ, కొన్ని పీస్ రేట్ ఉంటుంది. ఓకే, మనం మెటీరియల్ వాడకం తగ్గింది కనుక రేట్లు ఎక్కువ అనిపిస్తుంది మనకి. మళ్ళీ అందరం మళ్ళీ ప్రొడక్షన్ డిమాండ్ సప్లై గ్యాప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే డిమాండ్ సప్లై కరెక్ట్గా ఉంటే ఆ రేట్లు అన్ని కూడా అందరికీ అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ సైజ్ పెద్దది, మీకు చిన్న సైజ్ తీసుకుంటే తక్కువ. ఇప్పుడు ఏమంటారంటే వంటలు చేసేది కూడా ఇత్తడి పాత్రలకే చూపిస్తున్నారండి. దేవుడు ప్రసాదం చేయడానికి ఇత్తడి పాత్రలు పెట్టాలని చెప్పి. ఎందుకు దేవుడు ప్రసాదం అన్నప్పుడు అది మళ్ళీ మనమే తీసుకుంటాం అన్నమాట. అంటే ఆ రకంగానే వాడతారని చెప్పి అట్లా అలవాటు చేశారు. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. మనం మట్టి పాత్రలకి ఇవే వాడాలని చెప్తాం. ఇవన్నీ కూడా చెక్క కర్రలు, తుమ్మ కర్ర, వేప కర్ర, శనగపప్పు.
డ్రై ఆమ్లా అండి అది? ఇది తలకు వాడుతున్నారు మేడం ఇప్పుడు అది. తలకు వాడుతున్నారా? కుంకుడుకాయలు ఆమ్లా అన్ని కలిపి పటికి వెళ్ళాం కదండి. కరెక్ట్ మేడం. ఇది దాగా మిశ్రమం, దీంట్లో దారం ఉంటుంది. ఓకే. పూర్వం రోజుల్లో మనకు పంచదార కంటే ముందు ఇవే ఉండేవి, కలకండ, బెల్లము. పెద్దదైతే మనకి కేజీ 160 ఉంది. ఇది దారం ఉంటుంది దీంట్లో, పాలతో స్ప్రింకిల్ చేస్తారు. ఏముంటదండి దీంట్లో? దారం ఉంటుంది. దీన్ని దాగా మిశ్రీ అంటారు, డోరా మిశ్రీ, దాగా మిశ్రీ అంటారు. ఇది ఏంటంటే కట్టేసి దానికి పాలతో స్ప్రింకిల్ చేసి శుద్ధి చేస్తారు. అంటే ఇది ఎన్ని రోజులు పాడేది ఏం కాదు. అవునా? అయితే 10 సార్లు రాలేం కాబట్టి ఇదే వేసుకున్నాం. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్. ఇప్పుడు దీనికి కూడా సీజనింగ్ చేయమంటారు మీరు? ఇది మన దగ్గర ప్రీ సీజన్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి దీన్ని వాడేసుకోవచ్చా? డైరెక్ట్ వాడుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. ఎంత పడుతుందండి? అట్లా తాలింపు సైజు చిన్న దగ్గర నుంచి మనకు రోటి ప్యాన్, ఇట్లాంటి ప్యాన్ అని. ఓకే. ఇది ఎంత ఉంది? ఇది రేట్ 1100 ఉంటుంది. 1100. ఇది ఎంత ఉందో చెప్పండి. అది 800 ఉంటుంది. ఇది 800. మనకు తగ్గిస్తారేమో అడుగు. మనకు తగ్గిస్తారండి? తగ్గిస్తారు మేడం. ఇవి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి 10%. అంటే మీరు సమాజానికి మంచి చేసే పని చేస్తున్నారు కనుక మీకు కూడా. రైట్. ఇంకా ఫ్రైయింగ్ దీంట్లో సైజెస్ చూపించండి ఒకసారి. మన ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ ఎంత బరువు ఉంది తెలుసా? నేను మొయిలపోతుంది. ఇప్పుడంతా లైట్ వెయిట్ అని మనం బరువులు పూర్వం రోజుల్లో చీరలు కూడా కేజీకి పైన ఉండేవి మేడం. చీరలు కట్టుకుంటాం మేడం. మా అమ్మమ్మ కేజీన్నర చీరలు ఉండేవి. ఇప్పుడు అంతా లైట్ వెయిట్ అని చెప్పి మనం వాడుతున్నాం, కానీ లైట్ అని చెప్పి మనం చాలా దీంట్లో భూమి మనం మట్టి తర్వాత వాల్యూస్ దీంట్లో ఎక్కువ ఉండాలి. ఇవి రెండు సేమ్ సైజా అండి? ఈ రెండు సేమ్. మీకు దోశ పెన్నము, తర్వాత పొంగనాల పెన్నము. ఇది కొంచెం పెద్దది ఉంది కదా, ఒకసారి చూపిద్దామా? ఫ్రై ప్యాన్ రకరకాల సైజెస్ ఉన్నాయి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. కుటుంబాలు, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అందరూ కూడా. ఇది ఎంత ఉందండి? ఇది 2000 ఉంటుంది. ఇది 2000 ఉందా? ఓకే. సో సైజెస్ ని బట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే. 10% డిస్కౌంట్ ఉంది. 10% డిస్కౌంట్ ఇస్తున్నాము. మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. ఇది కూడా బాగుందండి. కొంచెం లోతు ఉన్నాయి. ఫ్లాట్ ఉన్నాయి, లోతు ఉన్నాయి. అవును. ఇవన్నీ డీప్ ఫ్రై చేయడానికి బాగుంటుంది. ఓకే. ఇది ఒకసారి ఇదంతా ప్రీ సీజనింగ్ అండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి దీన్ని వాడేసుకోవచ్చు అంతే. అండ్ ఇంకొకటి, దీన్ని జాగ్రత్త పెట్టడం కష్టం కదండి. ఇంకా అదే జాగ్రత్త అనేది ఇక్కడ నుంచి అలవాటు అవుతుంది. మనం ఇప్పటిదాకా నెగ్లెక్ట్ అంటే విసిరేస్తూ ఉండే ఐటమ్స్ అన్ని మనం అలర్ట్నెస్, మన శ్రద్ధ అనేది ఇక్కడ నుంచి అలవాటు అవుతుంది అనమాట. ఇది 2450 రూపాయలు. 10% తగ్గుతుంది. అంటే 200 రూపాయలు తగ్గుతుంది, 2200 వస్తుంది. 2200 వస్తుంది. మాకు 2000 ఇస్తానంటారు. కాస్ట్ ఉందండి, అనే కాస్ట్. ఇప్పుడు ఐరన్ లోపము ఉంది చాలా మంది. అంటే బ్లడ్ లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఐరన్ లోపం ఉంది అన్న వాళ్ళకి మనం ఇవన్నీ వాడుతుంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ వాడలేదు కనుక మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ కి ఇందులో నీళ్లు మరిగించుకొని నీళ్ళు తాగినా సరే మనకు ఐరన్ లోపం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఐరన్, ప్యూర్ ఐరన్. ఇదేమో క్యాస్ట్ ఐరన్, ఉక్కు. అది ఇది ఓన్లీ ఐరన్. మనకు మన బాడీలో ఐరన్ కూడా ఉంటుందని. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి రక్తం ప్రాబ్లం ఉంది. ఇందులో నీళ్ళు మరిగించుకుని తాగినా సరే మనకు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్తం దానికి 6 నెలలు క్యాప్సూల్స్ రాస్తారు అన్నమాట. ఇది 450 ఉంది. మాడిపోవడం అనేది మనం మంట ఎక్కువ చేసుకోవాలి. సో 450 రూపీస్. ఇది ఐరన్ మనం వాడుతున్న దీంట్లో వంటలు చేసుకున్నప్పుడు మనకు ఐరన్ అనేది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సేమ్ సైజుదే ఉంది. అంటే చాలా సైజులు ఉన్నాయి. చాలా సైజులు ఉన్నాయి. సైజెస్ చాలా ఉన్నాయి. ఇందులో కూడా మీకు పొంగనాల పెనం దగ్గర నుంచి తాలింపు దగ్గర ప్యూర్ ఐరన్. ఇవన్నీ ఓన్లీ ఐరన్. ఇక్కడ చిన్న తాలింపు సైజ్ దగ్గర ఇది కూడా నార్మల్ ఐరన్, బట్ వాడకపోతే తుప్పు పట్టేస్తుంది. ఆయిల్ అప్లై చేసి ఈ తుప్పు పట్టడం దాని సహజ లక్షణం. అంటే దీని తప్పేం కాదన్నట్టు, దాని నేచర్. మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ నార్మల్ ప్యూర్ ఐరన్. ఇంకోటి మన దగ్గర వచ్చిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ ఐరన్. బయట ఏం చేస్తారంటే రీసైకిల్ కూడా బయట మనం పాతింప సామాన్లు తీసుకెళ్లి అది కరిగిచ్చి చేస్తారు. అది కాదు, ఓన్లీ ఐరన్, ప్యూర్ ఐరన్. ఇప్పుడు మన దగ్గర ఐరన్ లోనే 2 రకాలు ఉన్నాయి కదా. ఒకటి క్యాస్ట్ ఐరన్ ఉంది, ఉక్కు. ఇది ఐరన్ ఉంది. రెండిట్లో ఏది మంచిది? వాడితే క్యాస్ట్ ఐరన్ మంచిది. అంటే క్యాస్ట్ ఐరన్ ఇది. దీని తర్వాత ఇది ఫస్ట్ ఇదే మంచిది. క్యాస్ట్ ఐరన్ ఉంది. దీంట్లో కూడా తాలింపు సైజ్ ఉంది.
అంటే చిన్న సైజ్ దగ్గర పెద్ద సైజ్ అదే ఇంతకుముందు మనం తీసాం అదే కదా అదే కదా ఇంకా చిన్న కూడా ఉంది ఇంకా చిన్న ఉన్నాయా ఉన్నాయి మీకు ఓకే ఇవి దోసలు వేసుకోవడానికి దోసలు ఈ పొంగనాలు వేసుకోవడానికి ఇంకా రకరకాలుగా ఉన్నాయి మీకు ఏ రకం కావాలన్నా కూడా ఏ సైజు కావాలన్నా కూడా అందుబాటులో ఉంది ఓకే సో ఇప్పుడు వంటకు చేసుకోవడానికి మనం చూసినట్లయితే అన్ని రకాల ఐరన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి తాలింపు వేసుకోవడానికి ఉన్నాయి దోస పెన ఉంది చాలా వెయిట్ ఉంది అబ్బా సో వీటిని జాగ్రత్తగా కూడా వాడుకోవాలి ఎందుకంటే సహజంగానే ఐరన్ అనేది తుప్పు పట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ ఇత్తడి సామాన్లు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రైట్ సో వాడాలి అని అంటున్నారు 1800 ఉంది కాకపోతే 10% డిస్కౌంట్ ఇస్తారని చెప్తున్నారు